ఏ హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? తెలంగాణ అంటేనే పండగ అయినా పబ్బం అయినా అకేషన్ ఏదైనా గానీ ఫస్ట్ గుర్తొచ్చేది బగారా అన్నం, నాన్ వెజ్ ఐటమ్. అది ఏదైనా గానీ ఫిష్ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా కాంబోస్ అనేది వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. పిల్లర్ నెంబర్ 1148 నారాయణగూడలో ఉన్న మన ఊరి బగారా. ఇంకెందుకు లేటు, ఏ హాయ్ ఎన్నో హోటల్ ఎన్నో రోజు అవి మీద రీచ్ ఇచ్చే మా ఈ ప్రయత్నమే మన రైతు రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాం మన ఊరి బగారా. అంబియన్స్ విషయానికి వస్తే కలర్ఫుల్ లైటింగ్స్ తో, ఆర్టిఫిషియల్ ట్రీ సెటప్ తో 50 to 60 మెంబర్స్ ఆఫ్ సిట్టింగ్ కెపాసిటీతో బాగుంది. ఇక్కడ మెనూ విషయానికి వచ్చేసేస్తే ఇక్కడ మనకి బర్గర్స్ ఉన్నాయి, శాండ్విచెస్ ఉన్నాయి, పిజ్జాస్ ఉన్నాయి, మాక్టైల్స్, మిల్క్ షేక్స్ తో. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళ స్టార్ ఐటమ్ బగారా రైస్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ మెనూలో నేను బాగా పాయింట్అవుట్ చేసింది ఏంటంటే స్టార్టింగ్ 70 రూపీస్ నుంచి 330 వరకు హైయెస్ట్ అమౌంట్. అండ్ ఇక్కడ నేను ట్రై చేయబోయేది వచ్చేసరికి చికెన్ కర్రీ అండ్ ప్రాన్స్ కర్రీ, దాంతో పాటు బగారా రైస్ 2 మెంబర్స్ కి క్వాంటిటీ వస్తుందని అంటున్నారు సాలిడ్ గా. సో దాని కాస్ట్ వచ్చేసరికి 330 రూపీస్. సో అదే మనం ఇక్కడ ట్రై చేయాలనుకుంటున్నాను ఇవాళ. ఇదన్నమాట మన కాంబో. రైస్ అయితే చాలా సాలిడ్ గా ఇచ్చారు. 2 to 3 మెంబర్స్ కి అయితే సరిపోతుంది, కానీ కాంబోలో 2 మెంబర్స్ కి అని చెప్పారు. కానీ క్వాంటిటీ అయితే చాలా సాలిడ్ గా వచ్చింది. చికెన్ కర్రీ 6 to 8 పీసెస్ అనేది ఇచ్చారు. అండ్ చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ ఇచ్చారు, దాంతో పాటు సలాడ్స్. సో బగారా రైస్ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది అనమాట. ఈ మీడియం సైజ్ పీసెస్ ఇచ్చారు, 6 to 8 పీసెస్ చికెన్ కర్రీలో. 2 మెంబర్స్ సరిపోతుంది అంటున్నారు. చికెన్ కర్రీలో ఇట్లా మంచిగా నంచుకొని కాస్తంత సలాడ్స్ తో నూనెలో వేగి నీళ్ళలో అలా ఉడికి మన ప్లేట్ లోకి వచ్చిన ఈ బగారా రైస్ అయితే క్వాంటిటీ చాలా బాగుంది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది అనమాట. అండ్ రైస్ బాగా మ్యాచ్ అయింది దీనికి. టేస్ట్ చాలా బాగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది చేసింది కూడా కొంచెం సీనియర్ చెఫ్ అంటున్నారు, బగారాలో కొంచెం ఎక్స్పర్ట్ అయినా చెఫ్ అంటున్నారు, అందుకు బాగుంది. ప్రతి బైట్ లోను ఇలా ఆనియన్స్ కూరగా మెయిన్ గా చికెన్ కర్రీ విషయానికి వస్తే ఈ క్వాంటిటీలో ఇచ్చారు. 2 మెంబర్స్ కి అయితే మంచిగా సరిపోతుంది. అండ్ కొంచెం గ్రేవీ అనేది ఇలా ఉండేలాగా ఇచ్చారు. ఓవరాల్ గా అయితే విత్ బోన్ తోనే వస్తుంది చికెన్ కర్రీ అనేది. మీడియం స్పైస్ అనేది ఉందన్నమాట చికెన్ కర్రీలో. అండ్ పీస్ అనేది చాలా జ్యూసీగా ఉందన్నమాట. చికెన్ గ్రేవీ విషయానికి వస్తే కన్సిస్టెన్సీ అనేది కొంచెం వాటర్ ఎక్కువ వేస్ట్ చేశారనమాట. ఎందుకంటే బగారా రైస్ లోకి బాగా మిక్స్ చేసుకునేటప్పుడు ఈజీగా మిక్స్ కావడం కోసం. ప్రాన్స్ కర్రీకి వెళ్ళిపోదాం. బగారా రైస్ కి ప్రాన్స్ కర్రీ అనమాట. వెజిటేరియన్స్ కూడా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. గుత్తి వంకాయ బగారా రైస్, పన్నీర్ బటర్ మసాలా బగారా రైస్, అండ్ బగారా రైస్ విత్ సాంబార్, ఇంకా ఇట్లా వెరైటీస్ అనేది వెజిటేరియన్స్ కూడా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ప్రాన్స్ కర్రీ అనమాట. ఇక్కడ ప్రాన్స్ వచ్చేసరికి బేబీ ప్రాన్స్ అనేది ఇచ్చారు మనకి. ఇందులో ఈజీగా ఎట్లా లేదన్నా కానీ ఒక 15 to 20 పీసెస్ అనేది ఇచ్చారు. మిక్స్ కూడా ఉన్నాయి అనమాట. చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్ని మిక్స్ కాంబో ఉంది. స్పైసీ అనేది బాగుంది అనమాట. ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే అచ్చ తెలుగు తెలంగాణ వంటకాల్లో ఉన్నాయి. ఆ స్పైస్ విషయానికి వస్తే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, కోల్డ్ ఇట్లా ఉన్నా కానీ మొత్తం దిగిపోయింది ఈ స్పైసీతో అయితే. ప్రాన్స్ కర్రీ కూడా బాగుంది టేస్ట్. బేబీ ప్రాన్స్ కూడా భలే జ్యూసీగా ఉంది లోపల. బయట కోటింగ్ వచ్చేసరికి డ్రై కోటింగ్ తో ఉంది. గ్రేవీ కూడా బాగుంది. ఇక 2 కర్రీలు టేస్ట్ చేసిన తర్వాత ఒక ఫ్రై ఐటమ్ తీసుకుంటే బాగుంటది. చికెన్ ఫ్రై అనమాట. ఎక్కువగా ఫ్రై ఇష్టపడే వాడికి లాస్ట్ లోనే బాగుంటది. చికెన్ ఫ్రై ఏదైతే ఉందో దాన్ని సెమీ గ్రేవీ వస్తుంది. దాన్ని అలా తినే ముందు మంచిగా నింబు అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట చికెన్ ఫ్రైలో. స్పైసెస్ విషయానికి వస్తే కొంచెం మీడియం స్పైసెస్ ఉన్నాయి. పీసెస్ అయితే 6 పీసెస్ అనేది ఇచ్చారు ఇందులో. ఈ చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవే కాకుండా
మనకి బోటి ఉంది, మటన్ ఉంది, ఇంకా చాలా వెరైటీస్ అనేది ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేశారు. సాలిడ్ గా ఉంది, ఎందుకంటే ఒక్కడిని తిన్నా గానీ కొంచెం సాలిడ్ క్వాంటిటీ అనేది ఇచ్చారు ఇక్కడ 2 members కి అన్నట్టు. లైట్ ఈటర్స్ కి అయితే 3 members కి ఈజీగా వస్తుంది అన్నమాట. ఇవన్నీ 330. ఇది యాజ్ యూజువల్ గా ఫ్రై ఐటమ్ ఎవరైతే బాగా ఇష్టపడతారో చికెన్ లో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఇది వీళ్ళ దగ్గర గోంగూర చికెన్, గోంగూర మటన్ అండ్ పాలక మటన్ ఇవన్నీ ఇట్లాగా స్పెషల్ అనేది ఉంటాయి అనమాట. ఇక్కడ రెస్టారెంట్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి midnight 1 o'clock వరకు ఉంటుంది అనమాట. స్విగ్గీ జొమాటోలో కూడా ఉంది. సో అదండి నా రోజైతే మన ఊరి బగారా రుచులతో అలా గడిచిపోయింది. మంచి స్పైసీ తినే వాళ్ళకి ఇది ఒక ఫేవరెట్ డెస్టినీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఇస్ రైట్ టు రెస్టారెంట్ సైనింగ్ ఆఫ్. బై.